Hi friends, welcome to Stam Institute Daily Current Affairs. ఆగస్టు 10 2024 ఆగస్టు 10 2024 నాటి కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి ఆగస్టు 10 2024 నాటి కరెంట్ అఫైర్స్ చెప్పడానికన్నా ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనుల సమగ్రాభివృద్ధికి చైతన్య 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. పంచాయతీల్లో 15 ఆగస్టు వేడుకల నిర్వహణకి అయ్యే ఖర్చుని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది వెల్లడి చేయడం జరిగిందన్నమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లుకి లోకసభ ఆమోదం తెలపడం జరిగింది. మరి భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్ ఏంటి, దానికి సంబంధించిన నేపథ్యం చూద్దామండి. హైదరాబాద్లో అమెజాన్ కాదండి, హైదరాబాద్లో అంజన్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వానికి అంజన్ ప్రతినిధులకి అమెరికాలో ఒక అవగాహన ఒప్పందం అనేది జరిగింది. భద్రాద్రి మీదుగా కొత్తగా రైలు మార్గం వేస్తున్నట్లు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర తెలియడం జరిగింది. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఆగస్టు 9, 2024 తీసుకున్న నిర్ణయాల గురించి కూడా ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేద్దామండి. 10th ఆగస్టు, మరి ఆగస్టు 10, 2024 ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వీటిలో ఒక వివరణలోకి వెళ్దాం. గిరిజనుల సమగ్రాభివృద్ధికి చైతన్య 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చైతన్య 2.0 అండి. గిరిజనుల సమగ్రాభివృద్ధికి చైతన్యం అండి, ఇది పేరేంటి, చైతన్యం 2.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గిరిజనుల యొక్క అభివృద్ధి అండి. గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధి. గిరిజనుల యొక్క సమగ్ర అభివృద్ధి గురించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుందండి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1995 సంవత్సరంలో కూడా ఇలాంటి చైతన్యం 1.0 అనే కార్యక్రమాన్ని ప్రారంభించి గిరిజనుల యొక్క గ్రామాలు కానివ్వండి, నివాస ప్రాంతాలు కానివ్వండి, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేయడం జరిగిందనమాట. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 26 జిల్లాలైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్కి గిరిజనుల యొక్క సమగ్రాభివృద్ధికి చైతన్యం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఏంటి అంటే ఇక్కడ మనకి ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహణ వచ్చిందంటే ఇక్కడ ఆగస్టు 9. మరి ఆగస్టు 9 మనం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటామండి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ ప్రకటన చేయడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారు కూడా పాల్గొనడం జరిగింది అనమాట. మరి ఈ చైతన్యం 2.0 కార్యక్రమం ద్వారా 2191 ఎస్టీ గ్రామాలకి రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తారు. అండ్ 16,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 16,816 గిరిజన నివాస ప్రాంతాలకి తాగునీరు కల్పన చేయడం కూడా ఈ యొక్క చైతన్యం 2.0లో ఉన్నటువంటి ఉద్దేశం. అంతేకాకుండా ఆల్రెడీ పాడేరులో మెడికల్ కళాశాల గతంలోనే శంకుస్థాపన జరిగింది. దానికి సంబంధించి కొన్ని మౌలిక సదుపాయాల పనులు ఉన్నాయి, అది కూడా పూర్తి చేస్తారనమాట. పాడేరులో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాడేరులో ఒక మెడికల్ కళాశాల త్వరలోనే పూర్తి చేయబోతున్నారు అనమాట. ఆల్రెడీ కొన్ని పనులు స్టార్ట్ అయినాయి, ఇంకా మిగతా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో ఆ వర్క్స్ అని కూడా ఫినిష్ చేస్తామని చెప్పేసి ప్రకటించి కంప్లీట్ చేస్తామని చెప్పి ఒక విషయం ఉంది. ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి మెడికల్ కళాశాల యొక్క ప్రత్యేకత ఉంది. భారతదేశంలో తొలి గిరిజన మెడికల్ కళాశాలగా ఇది గుర్తింపు పొందుతుందండి. భారతదేశంలో తొలి గిరిజన మెడికల్ కళాశాల, ద ఫస్ట్ ట్రైబల్ మెడికల్ కాలేజ్ వచ్చేసి మన దేశంలో ఎక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యం అంటే ఇక్కడ పాడేరులోనే ఏర్పాటు చేస్తారు అనమాట. అలాంటి కొన్ని అడుగుతున్న అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన భారతదేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటాడు. భారతదేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం అంటే ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం. ఇది ఎక్కడ కలదంటే ఇది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉందండి. అమర్కంటక్లో మన భారతదేశంలోనే తొలి గిరిజన విశ్వవిద్యాలయం అండి. తొలి గిరిజన విశ్వవిద్యాలయం భారతదేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటాడు.
భారతదేశంలో తొలి గిరిజన విశ్వవిద్యాలయం వచ్చేసి ఇది ఎక్కడుందండి మనకి మధ్యప్రదేశ్లోని అమర్కంటక్లో ఉందన్నమాట. మనకి నర్మదా నది జన్మస్థానం కూడా అక్కడే. మరి దానికి ఇందిరాగాంధీ గిరిజన విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా గిరిజన మెడికల్ కళాశాలని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి అంటే అది పాడేళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అది గతంలోనే ప్రారంభించడం జరిగింది. అది గతంలోనే పనులు ప్రారంభించారు, పూర్తి చేయబోతున్నారు. అంతేకాకుండా ఇక గిరిజనుల సమగ్ర అభివృద్ధి గురించి చైతన్యం 2.0 కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో నిరుద్యోగ యువతకి స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఎందుకోసం అంటే ఈ యొక్క పోటీ పరీక్షల నిర్వహణ గురించి స్టడీ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ చింతపల్లి మండలం అండి, విశాఖలోని చింతపల్లి మండలం, లంబసింగి అండ్ తాజంగి గ్రామాల్లో గిరిజన మ్యూజియాలను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకటించడం జరిగింది. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో మనకి చింతపల్లి మండలం, లంబసింగి అంటే మనకి ఏంటంటే దీన్ని మనం ఆంధ్ర కాశ్మీర్ అని చెప్పేసి అంటాం. సో కాశ్మీర్ ప్రాంతం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆంధ్ర కాశ్మీర్గా పిలువబడే ప్రాంతం ఏంటంటే ఇక్కడ సో లంబసింగి అండి. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది మనకి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల సమగ్ర అభివృద్ధికి చైతన్యం 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పడం జరిగింది. నిన్నటి క్లాస్ కూడా మనం డిస్కస్ చేసినాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ఎలా ప్రకటించడం జరిగిందో, ఎలా చేయడం జరిగిందో, ఇప్పుడు జన్మభూమి 2 భాగాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది అనమాట చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక ఇంపార్టెన్స్ అండి. సో ఇది ఇంపార్టెంట్ డేట్లో కూడా ఇది అనమాట. ఆగస్టు 10 వచ్చేసి మనకి ఏంటంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఈ రోజు కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఆగస్టు 10 ఇంపార్టెన్స్ వచ్చేసి ఏంటంటే వరల్డ్ లయన్స్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం, వరల్డ్ లయన్స్ డేగా మనం జరుపుకుంటాం. ప్రపంచ సింహాల దినోత్సవంగా మరి ఆగస్టు 10ని మనం జరుపుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో గ్రామ పంచాయతీల్లో 15 ఆగస్టు వేడుకల నిర్వహణ ఖర్చు పెంచుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెల్లడించడం జరిగిందనమాట. ఏంటంటే ఇక్కడ గ్రామ పంచాయతీలో గత 34 ఇయర్స్ నుండి గ్రామ పంచాయతీల్లో ఆగస్టు 15 వచ్చింది, మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, మన ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే సో మేజర్ గ్రామ పంచాయతీలో 250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఏది గ్రామ పంచాయతీలో జెండా వందనం చేయడం, లేకపోతే జాతీయ పతాకం ఆవిష్కరణ చేయడం, వచ్చినటువంటి పిల్లలకి అక్కడ పాల్గొన్న పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్ ఇవ్వడము, ఇలా మరి ఒక కార్యక్రమ నిర్వహణ గురించి సో ఇవన్నీ మైక్ సెట్లు అవసరం, ఇవన్నీ ఉంటాయి. అలాంటి 250 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీకి ఇక నుండి ఎంత ఇస్తారంటే 2500 రూపాయలు ఇస్తున్న నేపథ్యం, 2500 రూపాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఓకేనా, సారీ 25,000 రూపాయలు అండి, 25,000 రూపాయలు, 2,500 కాదు, 25,000 రూపాయలు ఇస్తున్నాను. 25,000 రూపాయలు 25,000 రూపీస్ అండి. మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చేసి ఇక్కడ ఏంటండి 25,000 రూపాయలని ఇవ్వబోతున్నారు అనమాట ఇక నుండి. అదే మైనర్ గ్రామ పంచాయతీ ఉందనుకోండి 100 రూపాయలు ఇచ్చేవారు గతంలో, ఇప్పుడు 10,000 రూపాయలు ఇస్తున్నారు అనమాట. గత 34 సంవత్సరాల నుంచి కూడా 34 ఇయర్స్ నుండి కూడా ఇదే అమౌంట్ అనమాట ఇప్పుడు పెరగడం జరిగింది అనమాట. సో చాలా ఇంపార్టెన్స్ అండి ఇలాంటి సమాజ విశేషాలు మనకి. సో ఎందుకోసం అంటే 15 ఆగస్టు వేడుకలు, ఆ రోజున ఒక చిన్న పిల్లలకి వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడము, ఆట పోటీలు నిర్వహించడము, లేకపోతే ఒక ఎలక్యూషన్, ఒక వక్తృత్వ మనకి ఏంటంటే ఇక్కడ స్పీచెస్ ఇవ్వడం కానివ్వండి, ఇలా క్రీడా పోటీలు నిర్వహించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసే వాళ్ళకి ప్రైజులు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది సో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సో పవన్ కళ్యాణ్ గారు వెల్లడించడం జరిగింది. సో మనకి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, సో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, ఒక అటవీ పర్యావరణ శాఖ, రూరల్ వాటర్ సప్లై, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నారు. సో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఎంత నుండి ఎంత పెంచారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. 35 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఈ మొత్తాన్ని ఇప్పుడు 2024 ఆగస్టు 15 నుండి ప్రతిసారి 15 ఆగస్టు వేడుకల నిర్వహణకి ఇలా ఇస్తారనమాట. ఓకే, మేజర్ గ్రామ పంచాయతీకి అయితే 25,000 రూపాయలు. ఓకే, 25,000 రూపాయలు మేజర్ గ్రామ పంచాయతీకి 25,000 రూపాయలు. మైనర్ గ్రామ పంచాయతీ కంటే చిన్న చిన్న గ్రామ పంచాయతీలకి 10,000 రూపాయలు ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి భారతీయ వాయుయాన్ విధేయక బిల్ అండి. సో ఏంటంటే అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం పౌర విమానయానం వాడుతున్నామో, మనకు సంబంధించినటువంటి అంటే పౌరుల్ని ఒక విమానయానం తీసుకెళ్ళడం, వివిధ ప్రాంతం తీసుకెళ్ళడం ఏదైతే ఉంటుందో, సో ఈ యొక్క విమాన సంబంధించిన విమాన ప్రయాణాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా వాయుయాన్ విధేయక బిల్లులో పొందుపరచడం జరిగిందనమాట. అంటే మనం యూజ్ చేస్తున్నది మన చట్టం ఏంటంటే 1934 నాటి
ఎయిర్ క్రాఫ్ట్ చట్టం ఇది ఉందన్నమాట. ఇందులో ఎన్నో సవరణలు తీసుకొచ్చారు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మరి దేశంలో పౌర విమానయానం అనేది పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటే 2016లో ఉడాన్ ఆర్సీఎస్ అనే కార్యక్రమాన్ని ప్రకటించి దాన్ని అమలు చేస్తూ ఉన్నారు 2017 నుండి. ఉడాన్ ఆర్సీఎస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ ఉడే దేశ్ కా ఓకేనా, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. మన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం. మరి ఒక ఈ సంబంధించినటువంటి కార్యక్రమం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే కార్యక్రమం. ఆర్సీఎస్ అంటే ఇక్కడ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా దేశవ్యాప్తంగా కూడా ఏం చేస్తున్నారంటే ఇక్కడ పౌర విమానయానాన్ని అన్ని ప్రాంతాలు కూడా అనుసంధానం చేస్తున్న క్రమం ఉంది. అలాంటప్పుడు ఓన్లీ పౌర విమానయానమే కాదు, హెలిటాక్స్ అంటే హెలికాప్టర్ల ద్వారా కూడా మన దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి ఒక సంబంధించినటువంటి పర్యాటకం అభివృద్ధి చెందుతూ ఉంది. అంతేకాకుండా సులభతర వాణిజ్య పద్ధతులు అంటే విమానయానం అభివృద్ధి చేసే క్రమంలో సులభతర వ్యాపార నిర్వహణ, సులభతర వాణిజ్య పద్ధతులు ఉండాలి. అంటే కష్టంగా ఒక సింగిల్ విండో పద్ధతి ద్వారా వ్యాపారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా అయితే ఏమైతుందంటే రెడ్ టేపిజం అంటే కావాలని ఒక్కోసారి ఏమైతుందంటే వాంటెడ్గా డిలే అవుతుంటాయి అన్నమాట కొన్ని సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రభుత్వంలో. అలా కాకుండా ఒక సులభతర వాణిజ్య పద్ధతులు అమలు చేసడానికి ఇప్పుడు ఏం చేశారంటే భారతీయ వాయుయాన్ విధేయక బిల్లు తీసుకొచ్చారు. ఏ చట్టం స్థానంలో? ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో. అంటే 90 ఇయర్స్ నుండి 90 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం 1934ని స్థానంలో ఇప్పుడు జూలై 31, 2024న లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది భారతీయ వాయుయాన్ విధేయక బిల్. ఇది కేంద్ర పౌర విమానయాన శాఖ దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరంటారు? మరి ప్రజెంట్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వచ్చేసి పౌర విమానయాన శాఖ మంత్రి ఎవరండి వారు? సో మనకి ఎవరండి అంటే వారే ఒకనా మన తెలుగు వారు, మన శ్రీకాకుళం ఎంపీగా వరుసగా 3 సార్లు గెలిచిన వారు. సో మన అతి చిన్న వయసులో ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పనిచేస్తున్న వారు వారి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. కింజారపు రామ్మోహన్ నాయుడు గారు దీన్ని జూలై 31, 2024లో లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిపైన లోకసభలో చర్చించడం జరిగింది. ఫైనల్గా సో ఆగస్టు 9, 2024న సో లోకసభ ఈ బిల్లుని ఆమోద ముద్ర వేయడం జరిగింది అనమాట. 90 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి 90 సంవత్సరాల నుండి అమలవుతున్నటువంటి బిల్లు స్థానంలో ఈ కొత్త బిల్లు వచ్చింది, కొత్త చట్టం వస్తుంది. కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఈ సంబంధించిన విశేషాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఒక ముఖ్యమంత్రి అండ్ కొందరు మంత్రులు వారితో పాటుగా తెలంగాణ అధికారులందరూ కూడా ప్రజెంట్ అమెరికాలో తెలంగాణలో పెట్టుబడుల్ని ఆకర్షించే ఉద్దేశంతో అమెరికా పర్యటనలు ఉన్నారు. ఈ క్రమంలో ఆ అమెరికా దేశంలో పేరొందినటువంటి ఒక బయోటెక్నాలజీ సంస్థ అంటే జీవ సాంకేతిక సంస్థ యొక్క సంబంధించినటువంటి జీవ సాంకేతిక బయోటెక్నాలజికల్ సంస్థ అయినటువంటి అమ్జన్ అనే సంస్థ తెలంగాణలో ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశం పైన ఒక ఒప్పందం అనేది జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సో మనకి ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి అమెరికాలో పేరొందిన సంస్థ అడోబ్ అండి. ఏదండి అడోబ్. ఈ అడోబ్ సంస్థ CEO అయినటువంటి మన తెలుగు వారు శాంతను నారాయణ ఎవరిని CEO గారు శాంతను నారాయణతో కూడా ముఖ్యమంత్రి సో రేవంత్ రెడ్డి గారు భేటీ నిర్వహించిన అంటే కలుసుకోవడం జరిగింది, సంభాషించడం జరిగింది. సో పెట్టుబడుల విషయం పైన. మరి ఈ శాంతను నారాయణ గారి యొక్క ప్రత్యేకత మన భారతీయులు ఇటీవల కాలంలో శాంతను నారాయణ గారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా గౌరవ డాక్టరేట్ని అందించడం జరిగింది. తన పర్యటనలో భాగంగా సో ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక విషయాన్ని చెప్తా ఉంది. హైదరాబాద్ ఒక నగరంగా అభివృద్ధి చెందింది, ఒక విశ్వ నగరంగా. హైదరాబాద్ తర్వాత సికింద్రాబాద్ నగరం ఉంది, అదొక పెద్ద నగరంగా ఉన్నది. అలాంటి క్రమంలో సికింద్రాబాద్ తర్వాత ఇప్పుడు సైబరాబాద్ అని చెప్పేసి అంటారు. మరి సైబరాబాద్ అనే నగరం కూడా ఒక విస్తరించింది అనమాట. హైదరాబాద్కు విస్తరించిన నగరం సైబరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ సమీపాన ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇలాంటి రోబో టెక్నాలజీస్ని ఏర్పాటు చేస్తూ పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ఫ్యూచర్ సిటీగా తయారు కాబోతుందని చెప్పేసి కూడా మరో సిటీ అంటే 4వ నగరం అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ సమీపంలో 4వ నగరంగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది అనమాట. అలాంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. మనకి సో నెక్స్ట్ మరికొన్ని సంబంధించిన విశేషాలు చూసే ప్రయత్నం చేద్దాం. భద్రాద్రి మీదుగా కొత్త రైలు మార్గాన్ని వేస్తున్నట్లు కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో మరి ఆగస్టు 9, 2024న కేంద్ర మంత్రి మండలి నిర్ణయాల్లో ప్రధానంగా చూద్దామండి. కేంద్ర మంత్రి మండలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది.
మరి కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధానమైన నిర్ణయాలు కొన్ని చూసినట్లయితే ఇక్కడ కేంద్ర కేబినెట్ నిర్ణయాల్లో ఆగస్టు 9, 2024లో ప్రధానమంత్రి అర్బన్ 2.0 ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ కార్యక్రమం PMA అంటే ఆల్రెడీ ప్రధానమంత్రి ఒక ఆవాస్ యోజన అనే కార్యక్రమాన్ని 2015 జూన్ 25న ప్రారంభించడం జరిగిందండి. సో దీని ద్వారా మన భారతదేశం అందరూ కూడా గృహ సదుపాయం కల్పించాలి, గృహాలు లేని వాళ్ళకి. అలా మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 1 కోటి ఇండ్లను అందించాలి పట్టణ ప్రాంతాల్లో 5 సంవత్సరాల లోపు అని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాం. 2 కోట్ల ఇళ్లను 2 కోట్ల ఇళ్లను ఆ విధంగా నిర్మిస్తాం 2028-29 వరకు అని చెప్పేసి కూడా ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ విషయాలపైన కూడా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంతేకాకుండా క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ద్వారా సో మరి దాని ద్వారా మనకి ఒక శూన్య కర్బన ఉద్గారాలను సాధించుకోవాలి. శూన్య కర్బన ఉద్గారాలని చెప్పేసి జీరో కార్బన్ ఎమిషన్స్ మనం ఎందుకోసం ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. ఏంటంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అండ్ ది క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రపంచ ఒక శీతోస్థితి వాతావరణ మార్పుల సదస్సులో మాట్లాడుతున్న విషయం ఏంటంటే 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమంలో మరి క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ఒక చెట్ల పెంపకం కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. దీనికి ఒక 1765 కోట్లని ఆ విధంగా అలకేట్ చేస్తున్నట్లు ఆ విషయాన్ని కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఆగస్టు 9, 2024 కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో మరికొన్ని ఉన్నాయండి. ఏంటంటే ఇక్కడ మనకి ఒక 8 కొత్త రైలు ప్రాజెక్టులకి ఆమోదం ముద్ర వేయడం జరిగింది. 8 న్యూ రైల్వే లైన్ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేయడం జరిగింది కేంద్ర రైల్వే సంబంధించిన ప్రాజెక్టులో భాగంగా. దీనికి 24,657 కోట్లను ఆ విధంగా కేటాయించడం జరిగింది. 8 కొత్త రైల్వే ప్రాజెక్టులు అనేది సో మనకి ఇక్కడ ఒడిషా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ఇలా మొత్తం 7 రాష్ట్రాల గుండా వెళ్తుంది ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులు. ఇవన్నీ దీని ద్వారా 64 కొత్త రైల్వే స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తారనమాట. సో ఇలాంటి క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం కూడా ఇందులోకి కేటాయించడం జరిగింది ఒక సంబంధిత రైల్వే లైన్. అంతేకాకుండా మహారాష్ట్రలోని మరి ప్రపంచ వారసత్వ సంపద అయినటువంటి అజంతా గుహలని దర్శించడానికి పర్యాటక వృద్ధి గురించి కూడా అక్కడ ఒక లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా మొత్తం కూడా 900 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే నిర్మాణం జరుగుతుంది. 64 కొత్త రైల్వే స్టేషన్లు ఏర్పడతాయి. తద్వారా కనెక్టివిటీ ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మరి ఒడిషాలోని మల్కనగిరి నుండి భద్రాచలం అండ్ పాండురంగపురం మధ్య కూడా ఒక కొత్త రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సో దీని ద్వారా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది ఒడిషా రాష్ట్రం నుండి. అండ్ తూర్పు ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం కూడా పెరుగుతుందని చెప్పేసి కేంద్ర మంత్రిమండలి చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇది మల్కనగిరి, భద్రాచలం, పాండురంగపురం మధ్య ఏర్పడే రైల్వే మార్గం సో 4,109 కోట్లతో ఏర్పాటు అవుతుంది. 200 కిలోమీటర్ల పొడవున నిర్మాణం పూర్తవుతుంది. ఈ 200 నిర్మాణం కూడా ఏంటంటే 900 కిలోమీటర్ల భాగంగా నిర్మాణం పూర్తవుతుంది. సో మనకు ఎగ్జామినేషన్ అడిగే విషయం మనం గమనించాలి. ఏంటంటే ఆగస్టు 9, 2024 కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో సరికాందేంది, సరైనది ఏంది ఇవన్నీ విషయం మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో మరి ఈ నిర్ణయాలను మరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి, సమాచార ప్రసార శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు ఈ విషయాలంతా కూడా కేంద్ర ఒక మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలని ప్రకటించడం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి. అండ్ ఇంకోటి ఐటీ శాఖతో పాటుగా మనం సమాచార ప్రసార శాఖ మంత్రి కూడా మనకి అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్నారు అనమాట. ఆ విషయం మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అంటే అశ్విని వైష్ణవ్. అండ్ కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అంటే ఎవరంటారు? కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ వచ్చేసి మనకి జయవర్మ సిన్హా అండి. జయవర్మ సిన్హా సో మరి కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్నారు. కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా నియమితులైన కేంద్ర రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి మహిళగా ఎవరంటే ఇక్కడ జయవర్మ సిన్హా ఉండడం జరిగిందనమాట. ఆ విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కేంద్ర మంత్రి మండలి నిర్ణయాల్లో మరొకటి ఉంది ఏంటంటే ఇక్కడ గతంలో మనకి పిఎం జీవన్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. పిఎం జీవన్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే సో పిఎం జీవన్ కార్యక్రమం ద్వారా ఏంటంటే ఇక్కడ సో జీవించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలి. ప్రజెంట్ ఈ యొక్క పర్యావరణం అంతా కూడా ఈ భూతాపం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతూ ఉంది.
దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కర్బన ఉద్గారాల స్థాయి పెరిగింది. కాబట్టి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గించాలి. కాబట్టి మనం ఫజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు ఎక్కువ వాడుతున్నాం. కానీ శిలాజ ఇంధనాల్లో మనము ఒకటేసారి దాన్ని మనం ఆపేయలేం, దాన్ని యూజ్ చేయడం ఆపేయలేం. అందుకోసమే ఈ శిలాజ ఇంధనాలు అయినటువంటి పెట్రోల్ బాటిల్లో డీజిల్లలో ఇథనాల్ కలపాలన్నమాట. 20%, 10% కలుపుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇథనాల్ ప్రాజెక్ట్స్ కావాలి. ఎవరైతే ఇథనాల్ ప్రాజెక్ట్స్ని అంటే ఇథనాల్ ఉత్పత్తి చేస్తున్నారో, జీవ ఇంధనం ఉత్పత్తి చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రోత్సాహం ఇస్తారనమాట. దాన్ని మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ సో జనరల్గా గమనించినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ 2D ఇథనాల్ ప్రాజెక్ట్స్ని ఫస్ట్ మన భారతదేశంలో మార్చి 3, 2019 ప్రకటన తర్వాత కేంద్ర ప్రభుత్వం PM జీవన యోజన కార్యక్రమాన్ని ప్రకటించింది. ఎవరైతే ఇథనాల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తారో ప్రభుత్వం దాన్ని సపోర్ట్ చేస్తారని. అందుకే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు 2D ఇథనాల్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. మరి దీని కార్యక్రమంగా ఇథనాల్తో పాటుగా ఇంకా మనకి ఇంకా జీవ వ్యర్థ పదార్థాలతో కూడా మనం ఇథనాల్ తయారు చేసుకోవచ్చు. అంటే మామూలుగా వ్యవసాయ ఉత్పత్తుల నుండి, మొలాసిస్ నుండి వాటి నుండి ఇథనాల్ తయారు చేస్తారు. కానీ ఇక్కడ జీవ వ్యర్థ పదార్థాలైన బయోమాస్ అంటాం, లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్ అండ్ ఇంకా అదర్ రినోబుల్ ఫీడ్ స్టాక్ అంటే మిగతా వ్యవసాయ వ్యర్థ పదార్థాలతో కూడా మనం ఇథనాల్ తయారు చేస్తున్నాం. అలాంటి తయారు చేయడానికి కూడా మేము ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీన్ని మనం PM జీవన యోజన అంటాం అనమాట. ప్రారంభించింది మార్చి 3, 2019. దీనికి మరింతగా ఎక్స్టెండ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఓన్లీ IOCL కాదు, BPCL వాళ్ళని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు, HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఇలా 2D ప్లాంట్స్ని 2D ఇథనాల్ ప్లాంట్స్ని కానీ ఏదైనా కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇక్కడ మనకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అనమాట. మరి PM జీవన్ అని చెప్పేసి అంటాం. ఇది చాలా మనకి న్యూస్లో ఉందండి. ఇప్పుడైతే మనకు చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ కాంటెంపరీ సంబంధించినటువంటి ఇష్యూలో ఈ పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో PM జీవన్ అంటే అబ్రివేషన్ ఇచ్చారు. PM అంటే ప్రధానమంత్రి. జైవ్ ఇంధన్, J అంటే ఏంటంటే జైవ్ ఇంధన్, జైవ్ ఇంధన్ అంటే జీవ ఇంధనం అర్థం వస్తుంది. జీవ ఇంధన్. వాతావరణానికి అనుకూలమైంది, వాతావరణ అనుకూల్. ఫసల్ అవశేష నివారణ. ఫసల్ అవశేష నివారణ అంటే ఏంటంటే అవశేషాలు అంటే జీవ వ్యర్థ పదార్థం నుంచి తయారు చేసి ఏంటంటే ఇక్కడ మనకి వాతావరణం కాపాడుకునే విషయంలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఒక అబ్రివేషన్ ఇవ్వడం జరిగింది. మరొకసారి చూద్దామండి. J అంటే జైవ్ అండి, I అంటే ఇంధన్, B అంటే వాతావరణ్, A అంటే అనుకూల్ అనుకూల్, మొత్తం కలపాలి అనుకూల్. ఫసల్ అవశేషాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్కి ఏంటంటే నివారణ. మరొకసారి చెప్తున్నా చూడండి. PM జీవన్ అంటే ప్రధానమంత్రి, J అంటే జైవ్, I ఇంధన్, V వాతావరణ్, A అనుకూల్ ఫసల్ అవశేష నివారణ అని చెప్పేసి అంటాం. దీని ద్వారా ఏంటంటే వ్యర్థ పదార్థాలని మనం యూజ్ చేసుకున్నట్లయితుంది, ఇథనాల్ కూడా తయారు చేసుకున్నట్లయితుంది. ఇథనాల్ కలిపినటువంటి జీవ ఇంధనం వాడితే మనం తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలవుతుంది, ఒక భూతాపం కూడా తగ్గుతుందని దాని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఇది PM జీవన యోజనకి కేంద్ర మంత్రి మండలికి మరొకసారి ఏం చేసిందంటే దాన్ని కార్యక్రమానికి ఓన్లీ IOCL వాళ్ళకే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. BPCL వాళ్ళు ఏర్పాటు చేసిన HPCL వాళ్ళు కూడా 2D ఇథనాల్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసి ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తే దాంతోపాటుగా లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్ని కానివ్వండి, రినోబుల్ ఫీడ్ స్టాక్ మిగతా సంబంధిత వ్యర్థ పదార్థాలు ఏదన్నా జీవ వ్యర్థ పదార్థాల నుండి కూడా ఇథనాల్ తయారు చేస్తే వాళ్ళకు కూడా ఫైనాన్స్ పరంగా అంటే సపోర్ట్ చేస్తాం, దానికి ఒక ఆర్థిక సర్దుబాటు చేస్తాం, సబ్సిడీ ఇస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి మండలి చెప్పడం జరిగింది అనమాట. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ పథకం పేరు, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి భారత సుప్రీంకోర్టు ఆడిటోరియంలో లపతా లేడీస్ అనే సినిమా ప్రదర్శించడం జరిగిందండి. ఇది మనకి లపతా లేడీస్ అనే సినిమా ఒక సంబంధించి కొత్తగా పెళ్ళైనటువంటి ఇద్దరు వధువులు తప్పిపోతారనమాట ఒక రైల్వే స్టేషన్ ఆ ప్రాంతంలో. దానిపైన ఉన్నటువంటి ఒక హాస్యభరితమైనటువంటి చిత్రంగా చెప్పొచ్చు. సో మరి లపతా లేడీస్ అండి. మరి లపతా లేడీస్ 2023లో వచ్చింది. అంతేగా కెనడాలోని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా ప్రదర్శించబడింది ఈ సినిమా. విమర్శకుల యొక్క ప్రశంసలు పొందింది ఈ సినిమా. 2001 సంవత్సరానికి కాలానికి చెందినటువంటి ఒక సినిమా కథ అండి ఇది. దీనికి నిర్మాత అమీర్ ఖాన్ అండ్ కిరణ్ రావు, జ్యోతి దేశపాండే కాగా దీని దర్శకురాలు వచ్చేసి ఎవరంటే కిరణ్ రావు. మరి ఈ సినిమాని మరి భారత సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ఎందుకు ప్రదర్శించడానికి గల కారణం ఏంటంటే భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడి మనకి 75 ఇయర్స్ అవుతుంది, 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం ఉంది. ఇటీవల కాలంలోనే 75 ఇయర్స్ అయిన సందర్భంగా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 75 రూపాయల వెండి నాణ్యాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. భారత సుప్రీంకోర్టు ఏర్పడిన క్రమంలో 75 ఇయర్స్ అయిన క్రమంలో ఇటీవల కాలంలో భారత సుప్రీంకోర్టు ఆడిటోరియంలో
లపతా లేటి సినిమా ప్రదర్శించారు, దీని డైరెక్టర్ ఎవరు, ఇలాంటి విషయం, దాని యొక్క కథ ఏంది, సినిమాలు వాటిపైన కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. భారత సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి అయితే ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఎవరైనా వారు, జస్టిస్ డివై చంద్రచూడ్ గారు. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు మన భారత సుప్రీంకోర్టుకి మన భారత సుప్రీంకోర్టు అండి. డివై చంద్రచూడ్ గారు భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జస్టిస్ డివై చంద్రచూడ్ గారు భారత సుప్రీంకోర్టుకి 50వ ప్రధాన న్యాయమూర్తి అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. సో ఇరాక్ దేశంలో కొన్ని బాలికల కనీస వివాహ వయసుని 9 సంవత్సరాలకి తగ్గింపడం జరిగింది ఆ దేశ పార్లమెంట్లో. సో దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. ఇది మనకు ప్రధానంగా ఈరోజు చాలా న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. సో మరి ఇరాక్ పార్లమెంట్లో ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. సో బాలికల యొక్క వివాహ వయసుని 18 సంవత్సరాల నుండి 9 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. గతంలోనే బాలుర యొక్క అంటే బాయ్స్ యొక్క ఒక పురుషుల యొక్క వివాహ వయసుని 15 సంవత్సరాలుగా ఉంది. ఇప్పుడు ఒక బాలికల వివాహ వయసుని 19 ఇయర్స్ తగ్గిస్తున్నట్లు సో ఇరాక్లో పార్లమెంట్లో ఈ సంవత్సరం బిల్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. దీనిపైన ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ వ్యాప్తంగా కూడా కొన్ని మానవ హక్కుల సంఘాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న క్రమం ఉంది కాబట్టి సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుందండి. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో బాలికల కనీస వివాహ వయసుని 9 సంవత్సరాలు తగ్గించారు 18 సంవత్సరాలు అంటే అది ఇరాక్లు అనమాట. సో అది ఇంపార్టెన్స్గా చూసుకోవాలి కానీ అంతర్జాతీయ విషయంగా. నెక్స్ట్ వచ్చేసి మరికొంత విషయం అంటే ఇక్కడ భారత రెజ్లర్ అయినటువంటి అమన్ సెహ్రావత్, హర్యానాకు చెందినటువంటి రెజ్లింగ్ అంటేనే మనకు ఎక్కువగా హర్యానా వస్తుందండి. ఎందుకోసం అంటే హర్యానాకు చెందిన క్రీడాకారులందరూ కూడా మరి రెజ్లింగ్లో చాలా ఫేమస్గా మనకు ఉంటారు. మరి రెజ్లింగ్కి పుట్టినీళ్ళుగా అయిపోయిన పరిస్థితి ఉంది హర్యానా రాష్ట్రం. ఇలాంటి క్రమంలో గతంలో చూసినట్లయితే సుశీల్ కుమార్ కానివ్వండి చాలామంది కూడా రెజ్లర్స్ అక్కడి నుంచి రావడం జరిగింది. మరి భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ కంచు పథకం సాధించాడు. కంచు పథకం అంటే బ్రాంజ్ మెడల్ అంటారండి ఇంగ్లీషులో. తెలుగులో అయితే మనం ఇంకా తెలుగులో కాంస్య పథకం అంటాం. కంచు అంటే కూడా తెలుగే. సో ఇక్కడ మరి కాంస్య పథకం రావడం జరిగింది అనమాట ప్యారిస్ ఒలింపిక్స్లో. సో మనకి ఇది 57 కిలోల విభాగంలో అమన్ సెహ్రావత్కి కాంస్య పథకం ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అనమాట. అంటే ఈ కాంస్య పథకం పోరులో అమన్ సెహ్రావత్ సో 13-5తో అంటే 13 స్కోర్ ఎవరు చేశారు, అమన్ సెహ్రావత్ చేశారు. 5 స్కోర్ వచ్చేసి మనకు దరియన్ టోయిక్రస్, ప్యూర్టోరికో దేశానికి చెందినటువంటి దరియన్ టోయిక్రస్ 5 స్కోర్ చేయడంతో 13 స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి వీరు ఇప్పుడు కాంస్య పథక పోరులో మన భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్కి కాంస్య పథకం సాధించడం జరిగింది. సో మొత్తం మీద ఒలింపిక్ చరిత్రలో అంటే 1896లో మోడర్న్ ఒలింపిక్స్ అంటే మనకి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒలింపిక్ క్రీడలు 1896లో ప్రారంభించడం జరిగింది. 1896 నుంచి మన ఒలింపిక్ క్రీడల చరిత్ర మొత్తం చూసినట్లయితే సో ఇది మన భారత్కు వచ్చి రెజ్లింగ్ విభాగంలో భారత్కు వచ్చినటువంటి ఎన్నో పథకం అంటే ఇది అమన్ సెహ్రావత్ పథకం వచ్చేసి 8వ పథకం అండి. అమన్ సెహ్రావత్కు వచ్చిన పథకం 8వ పథకం. సో మరి మిగతా వాళ్ళు ఎవరు కూడా చూద్దామండి. మిగతా ఒలింపిక్స్లో మరి పథకం సాధించినటువంటి తొలి భారత రెజ్లర్ వచ్చేసి కేడి జాదవ్ అండి. మరి కేడి జాదవ్ వీరికి కాంస్య పథకం వచ్చింది 1952లో. ఓకేనా, 1952లో. సో మరి ఇది ఎక్కడ జరిగింది అంటే ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో మన కేడి జాదవ్కి సో కాంస్య పథకం రావడం జరిగింది అనమాట. మొత్తం ఒలింపిక్ క్రీడల చరిత్రలో ఓకేనా తొలి పథకం తొలి వ్యక్తిగత పథకం కూడా ఇదేనండి. తొలి అంటే మన భారతీయ తరపున నార్మన్ ప్రిచర్డ్కి వచ్చింది, కానీ అతను మనకి బ్రిటన్గా చెందిన వ్యక్తిగా మనం భావిస్తాం. కానీ ఫస్ట్ మన భారతీయుడికి వ్యక్తిగత పథకం అంటే కేడి జాదవ్కి అనమాట. దానికన్నా ముందు 1928, 1932, 36లో టీం విభాగంలో భారత పురుషుల హాకీ టీంకి వచ్చింది. సో ఈ విషయం గమనించాలి. అండ్ సుశీల్ కుమార్ వీరి యొక్క ప్రత్యేకత ఉందండి. ఏంటంటే 2008 సంవత్సరంలో అంటే చైనా రాజధాని బీజింగ్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం వచ్చింది. 2012లో లండన్లో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో సో సుశీల్ కుమార్ రెజ్లర్ అయిన వీరికి సో మనకి 2 వ్యక్తిగత పథకాలు రావడం జరిగింది. యోగేశ్వర్ దత్ కాంస్య పథకం వచ్చిందండి 2012 సంవత్సరంలో సో లండన్లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో. సాక్షి మాలిక్ 2016 మరి బ్రెజిల్లోని రియో డిజనీరోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో వీరి కాంస్య పథకం అనేది రావడం జరిగింది. సాక్షి మాలిక్. సో ఈ విషయం గమనించాడు. ఒలింపిక్ క్రీడల్లో రెజ్లింగ్ విభాగం నుండి పథకం సాధించినటువంటి మెడల్ సాధించిన తొలి మహిళ ఎవరంటే ఇక్కడ సాక్షి మాలిక్. దీపా మాలిక్ ఉంటారండి, సాక్షి మాలిక్ వచ్చేసి రెజ్లింగ్ క్రీడ.
దీపా మాలిక్ వచ్చేసి పారా 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 ఒలింపిక్ క్రీడాకారిణి, షార్ట్ పుట్ క్రీడాకారిణి, వికలాంగులారా అనమాట. ఓకేనా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. రవి దాహియా వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే 2020లో అంటే ఇది జపాన్ రాజధాని టోక్యోలో జరిగినాయి. జపాన్ రాజధాని టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో యాక్చువల్గా 2021లో జరిగినాయి, టెక్నికల్గా 2020 అంటున్నాం. సో రవి దాహియా మన భారతీయ రెజ్లర్కి రజత పథకం రావడం జరిగింది. మొత్తం ఒలింపిక్ క్రీడల్లో మనకు మొత్తం 8 పథకాలు రెజ్లింగ్ విభాగం నుండి వస్తే అందులో 2 పథకాలు ఏంటంటే రజత పథకాలని గుర్తుపెట్టుకోండి. ఒకటి రవి దాహియా, ఇంకొకటి ఇక్కడ సుశీల్ కుమార్. బజరంగ్ పునియా వీరు కూడా 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పథకం వచ్చింది. అండ్ ఇప్పుడు మనకి అమన్ సెహ్రావత్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పథకం అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది మనకి అడిగే అవకాశం ఉంది. ఒక్కోసారి 33 ఒలింపిక్ క్రీడల్లో కానీ అమన్ సెహ్రావత్కి పథకం వచ్చింది, కాంస్య పథకం. ఏ కిలోల విభాగంలో ఎన్ని కిలోల కేటగిరీలో వచ్చిందంటే ఇక్కడ 57 అండి, 57 కిలోల 57 కిలోల కేటగిరీలో ఈ సంబంధించిన పథకం అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒలింపిక్ క్రీడలు మనకి 33 ఒలింపిక్ క్రీడలు 33 ఒలింపిక్ క్రీడలు ప్రారంభించారండి. 33 ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు ప్రారంభం కావడం జరిగింది అని చెప్పేసి అంటే ఇది జూలై 26 నుండి ప్రారంభమై ఆగస్టు 11 అంటే రేపటి వరకు నిర్వహిస్తారు. ఆగస్టు 11, 2024 వరకు 15 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మరి రేపు ముగింపు కార్యక్రమం కాబోతుంది. సో ప్రారంభ కార్యక్రమం జూలై 26, 2024లో జరిగినటువంటి ప్రారంభ కార్యక్రమంలో మనకి పివి సింధు పూసల వెంకట సింధు మన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అండ్ ఆచంట శరత్ కమల్. సో ఆచంట శరత్ కమల్ అంటే ఎవరని చెప్పేసి అంటే ఆచంట శరత్ కమల్ వీరు ఒక టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు. ప్రారంభ కార్యక్రమంలో సేన్ నది పైన జరిగినటువంటి ప్రారంభ కార్యక్రమంలో వీళ్ళు మన భారత త్రివర్ణ పతాకారదారులుగా ఫ్లాగ్ బేరర్స్గా మన భారత పతాకదారులుగా ఉన్నారు ప్రారంభ కార్యక్రమంలో. మరి ముగింపు కార్యక్రమంలో ఎవరు మనకి మన భారత పతాకదారుల మన త్రివర్ణ పతాకాన్ని ఒక ఫ్లాగ్ బేరర్స్కి ఎవరు నడిపిస్తారని చెప్పేసి అంటే ఇక్కడ సో మనకి మను భాకర్ అండి 10 మీటర్ల రైఫిల్ షూటింగ్లో 2 పథకాలు అంటే ఒకటి ఇండివిజువల్గా ఇంకోటి మిక్స్డ్ ఈవెంట్లో కూడా పాల్గొన్నటువంటి 2 కాంస్య పథకాలు సాధించారు మను భాకర్. రైఫిల్ షూటింగ్ క్రీడాకారిణి వీరు పాల్గొంటున్నారు. ముగింపు కార్యక్రమంలో మన భారత పతాకాన్ని పట్టుకోపోతున్నారు. పిఆర్ శ్రీజేష్ మన భారత పురుషుల హాకీ టీం కూడా ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు కాంస్య పథకం సాధించింది. ఇలాంటి క్రమంలో మరి ఎంతో క్రియాశీలక పాత్ర పోషించాడు పిఆర్ శ్రీజేష్ యాజ్ ఎ గోల్ కీపర్గా. కాబట్టి మరి ఇతను కూడా పాల్గొనబోతున్నారు. యాక్చువల్గా నీరజ్ చోప్రాకి అవకాశం రావాలి బట్ నీరజ్ చోప్రా సూచించాడట ఏంటంటే సో మనకి పిఆర్ శ్రీజేష్ రిటైర్మెంట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క ఆట ద్వారా అతనికి ఒక మంచి గుర్తింపు ఇద్దామని చెప్పేసి జాతీయ ఒలింపిక్ సంఘం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి సూచించడంతో అండ్ IOA ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలైనటువంటి సో పిటి ఉష గారు ఈ ప్రకటన చేయడం జరిగింది. పిటి ఉష జాతీయ ఒలింపిక్ సంఘానికి ప్రజెంట్ అధ్యక్షురాలుగా ఉంది. జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షురాలుగా చేస్తున్న తొలి మహిళ కూడా పిటి ఉషనే. సో వీరి ఆత్మకథ కూడా చాలా ఫేమస్ అండి. గోల్డెన్ గర్ల్ అనేది పిటి ఉష ఆత్మకథ. వీరికి ఒక నిక్నేమ్ ఉందండి. వీరు చేసినటువంటి ఒక రన్నింగ్ ఆటలు చాలా ఫేమస్ అయ్యారు. అందుకే వీరిని పయోలి ఎక్స్ప్రెస్ అని పిలుస్తాం అనేది. పయోలి ఎక్స్ప్రెస్ అని ఎవరిని పిలుస్తారండి? పిటి ఉష అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇవ్వండి మనకి ఆగస్టు 10, 2024లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్.